శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మన సాహితీ సంపద ఈ కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మనం ఇంతవరకు పులిపాక జగన్నాథం గారిని గురించి, వారి జీవితాన్ని గురించి, వారి సాహితీ సేవను గురించి, సంఘ సేవను గురించి, ప్రభు పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి, ప్రజలను ప్రభావితం చేయాలనేసి వారు తలపెట్టినటువంటి ఈ సాహితీ కార్యక్రమాన్ని గురించి చాలా విపులంగానే తెలుసుకున్నాం. అందినంత వరకు సమాచారాన్ని సేకరించి రంగరించి పాటల వెనకాల ఉన్న ఆదరణ గురించి మనం సాధ్యమైనంత వరకు తెలుసుకోవాలని ప్రయత్నించాం. ముందుగా చెప్పినట్టుగా వీరు అసంఖ్యాకమైనటువంటి కీర్తనలు, గేయాలు, పద్యాలు రచించారట. నీతి బోధిని అన్నటువంటి ఒక పుస్తకాన్ని కూడా రచించారు అని చెబుతారు. అది నాకు లభించలేదు. బహుశా దాన్ని కూడా చేర్చాల్సి వస్తుందేమో. కొన్ని పాటలు కూడా లభించలేదు. ఒక 39 వరకు కీర్తన పుస్తకంలో పొందుపరచడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి విశిష్టతను గురించి కూడా మనం ధ్యానించాం, చెప్పుకున్నాం. ఇది చివరి ఎపిసోడ్. పులిపాక జగన్నాథం గారి సాహిత్య సేవను గురించినటువంటి ఆఖరి ఘట్టంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇందులో వారు 2 అద్భుతమైనటువంటి కీర్తనల గురించి నేను చర్చించాలనుకున్నాను. మొట్టమొదటిది ఆ పాట అసలు మీరు విని తీరాలి. నా కాలగతులెవ్వి. ఇది తత్వానికి సంబంధించినటువంటి కీర్తన. ఎందుకనంటే వారి నేపథ్యాన్ని గురించి కూడా మనం ఆలోచిస్తే ఒక విషయం విదితం అవుతుంది. వారు పరమ నైష్టిక బ్రాహ్మణుడు, సంప్రదాయాల్లో ఎదిగినటువంటి వారు. కాబట్టి కొన్ని విషయాలు మస్తిష్కంలో చోటు చేసుకొని అలాగే ఉండిపోయాయి అవి. కానీ వాటిని కూడాను క్రైస్తవ పరంగా మలుచుకొని క్రీస్తు సందేశానికి సమన్వయించుకొని చెప్పినటువంటి భాష్యాలు అవి. అర్థం చేసుకోవాలి. కానీ అందులో కూడాను చాలా పరమార్థం మనకు గోచరిస్తుంది. కాలాన్ని గురించి ఆయన మాట్లాడవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అని అంటే, వారి కుటుంబంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. వారు ప్రియులను సంఘటన బాధాకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఆయన ఆ కుటుంబం 6 బిడ్డలు, భార్య, తన సంఘం. ఎందుకంటే చాలా వరకు బంధువర్గాన్ని అంతటిని కూడా ఆయన త్యజించేశాడు. వారు ఈయన దూరంగా ఉంచారు. బాగా యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో ఆయన బహు తక్కువగా కాలం గడిపారు. కనుకను ఇప్పుడు ఆయనకున్నటువంటి ఆ చిన్న కుటుంబంలో ఎవరికి ఏ నష్టం కలిగినా, కష్టం కలిగినా, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయినప్పుడు తాను వెలువెలలాడిపోయాడు, బాధపడ్డాడు. కూర్చొని ఆలోచించాడట. ఆయన ఆలోచన ధోరణి వేరు. ఆయన ఏమనుకున్నాడంటే, ఇదేం కాలం, కాలానికి ఒక గతి ఉంటుంది కదా. కాలం సరిగ్గా ముగించకముందే ప్రాణాలను కోల్పోవడం దేనికి, పరమపదించడం దేనికి, ఇలాగా మనలందరినీ కూడాను దుఃఖ సముద్రంలో ముంచివేసి వారు దాటిపోవడం ఏమిటి అని చాలా తాత్విక చింతనలు పడిపోయి ఈ పాటను రచించాడట. వాస్తవానికి ఆయన ఈ కాలం మహిమలు అన్నటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తక్కిన గీతాల్లో నాకు కనిపించింది. మనం ఏమనుకుంటాం, సాధారణంగాను ఈ కాలాన్ని 4గా విభజించడం, అది భారతీయ సంప్రదాయానుసారంగా చేసినటువంటి విభజన. ఏమనుకుంటాం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని 4 యుగాలుగా. మళ్ళీ తిరిగి ఈ 4 యుగాలు కూడాను మళ్ళా పునశ్చరణం అవుతుంది అనమాట. తిరిగి వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ కలిపి 50 లక్షల సంవత్సరాల క్రింద సుమారుగా మనం చెప్పుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటంటే, కాలాన్ని 4గా విభజించి చెప్పుకోవడం కాదు. ఆదియు అంతము నేనే అని చెప్పినటువంటి యేసుక్రీస్తు సృష్టి నుంచి సృష్టి లయమయ్యే వరకు కూడాను ఒకే కాలం, ఏకకాలం. ఆ ఏకకాలంలో ఆధిపత్యం ఆయనదే. ఆ కాలాన్ని తన హస్తగతం చేసుకున్నటువంటి సృష్టికర్త, ఆ సృష్టికర్త యొక్క శబ్దం అనగా వాక్యం, ఆది యందు ఉన్నటువంటి వాక్యం, ఆ వాక్యం ద్వారా సర్వ సృష్టి కూడాను సృజింపబడినటువంటి ఆ వైనం. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదని వాక్యాన్ని గురించి ప్రస్తావించినటువంటి విషయం మనకు గుర్తొచ్చే ఉంటుంది. యోహాను సువార్త మొదట 4-5 వచనాలు చదవండి, మీకే బోధపడుతుంది. కనుక నా కాలగతులు ఇవి
అని వీరు ప్రశ్నించుకున్నప్పుడు తెలిసినటువంటి సత్యం ఏమిటనంటే, అయ్యా యుగాలు కాదుగా మరో లెక్క వేయాల్సింది. మనం విశ్వసించినటువంటి యేసుక్రీస్తు ఎలాంటి వాడు? కాలాన్ని నిర్దేశించినటువంటి వాడు, కాలాన్ని నిర్ణయించినటువంటి వాడు. కాలాన్ని రెండే రకాలుగాను చరిత్రకారులు విభజించినట్టుగా మనం చూస్తాం. ఏమన్నారు? క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తర్వాత. క్రీస్తు లేకుండా అసలు కాలమే లేదు. ఆ మాటకు వస్తే కాల నిర్ణేత యేసుక్రీస్తు. ఇంకా ఈ కాలం గడిచిపోయింది, నా కాలం తీరిపోయింది, నా సమయం తీరిపోయింది, నేను మృతి చెందాను అని బాధపడే పని లేదు. ఎందుకనగా ఆది నుండి అంతం వరకు ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తే. సమస్త జీవరాశి, సమస్త జీవకోటి కూడాను ఆయన హస్తంలో ఉన్నటువంటి వాటివే. అవన్నీ కూడా ఆయన హస్తకృతాలు, ఆయన నిర్మించినటువంటివే, ఆయన చేసినటువంటివే. ఇంకా ఇక్కడ ఒకవేళ ప్రాణం పోయినా యేసు దగ్గర అది మళ్ళీ పునరుద్ధరింపబడుతుంది అని చెప్పినటువంటి పాట నా కాలగతులు ఇవి అన్నటువంటిది. ఇది నేను చెప్పినట్టుగా తత్వానికి సంబంధించినటువంటిది. క్రీస్తే జీవితం మీద అధికారి అని చెప్పినటువంటిది. తద్వారా ఆయన ఓదార్పు పొందాడట. ఈ పాట ముందుగా తనకు తానే రాసుకున్నటువంటి పాట, తాను వేసినటువంటి ప్రశ్నకు తానే జవాబు చెప్పుకున్నటువంటి పాట, తాను వెతికినటువంటి జవాబు యేసుక్రీస్తు. బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ప్రియులను కోల్పోయినప్పుడు భరించలేనటువంటి ఆ బాధ, ఆ హృదయ కోత, దానికి తట్టుకోవడానికి ఆయన పలికినటువంటి ఈ పలుకులు ఈ పాట రూపంలో మనకు వినిపించబడుతూ ఉన్నాయి. నా కాలగతులెవ్వి నా చేతులను లేవు, నాదు దేవా ఎప్పుడు నీకే వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు. నా కాలగతులెవ్వి నా చేతులను లేవు, నాదు దేవా ఎప్పుడు నీకే వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు. తల్లి గర్భంబున ధనరాసృజించితివి, ధరణి నన్ను నీవు తల్లి కన్నను మిగుల దయచేత జూచితివి, తండ్రి నన్ను. విన్నారు కదా, కాలం మీద ఆధిపత్యం వహించింది దేవుడేనని, దేవుడే సర్వాధికారి అన్నటువంటి పరమసత్యాన్ని వెల్లడించినటువంటి ఈ పాట. ఈ పాటలో ఉన్నటువంటి ప్రశస్తత మరలా మరలా చదవాలి అని, దాన్ని గ్రహించాలనేసి అనుకోవడంలో తప్పు లేదు. ఈ కోవకు చెందినదే మరో పాట కూడా ఉన్నది. జగన్నాథం గారు చివరి దశకు చేరుకున్నాడు, వృద్ధుడైపోయాడు. తాను తలపెట్టినటువంటి సంఘ నిర్మాణం సవ్యంగానే సాగింది అనేసి ఆయన భావించాడు. అయితే ఎప్పుడు ఒక మాట అనేవాడట, చాలా చేశాడు కానీ నేను చేయవలసింది ఇంకా చాలా ఉన్నది, ఇంకా ఎన్నో సంఘాలను స్థాపించాలి, ఇంకా ఎందరినో సంఘ కాపరులను మనం సిద్ధపాటు చేయాలి, వారిని సిద్ధం చేసి బాగా పండిపోయినటువంటి పొలాలలోకి పంపించి సేవను జరిపించాలి అని చెబుతూ ఉండేవారట. అనేకులకు ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి మాటలు ఈ సంఘ సేవకు సంబంధించినంత వరకు చెబుతూ వారిని ఉత్తేజపరిచేవారట. ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకొని ఎత్తు పల్లాలను అధిగమించి ఒక దశకు చేరిన తర్వాత చాలామంది వచ్చి ఇంకొక మాట చెప్పారట,
జగన్నాథం గారు, మీరు చాలా శ్రమించారు. సంఘాన్ని నిర్మించడంలో, పటిష్టం చేయడంలో, సంఘ కాపురులకు తరబీతునిచ్చి సేవకు సంసిద్ధులుగా చేయడంలో మీరు చాలా కష్టపడ్డారు. అదేవిధంగాను మంచి పాటలు రాశారు, కీర్తనలు రాశారు. మేము వాటిని పాడుకుంటున్నాం, వాటి ద్వారా మేలు పొందుతున్నాం అంటే ఒక్క సలహా చెప్పాలనుకుంటున్నాం. ఈ వృద్ధాప్యంలో, వయసు మళ్ళినటువంటి ఈ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవటం మంచిదని మేము భావిస్తున్నాము అని ఒక సలహాను మోసుకుని వచ్చి చెప్పారట. అది ఆయనకి ఇష్టం లేదు. ఎందుకనంటే తుది శ్వాస వరకు కూడా దేవుని సేవలోనే నేను పండిపోవాలి, అంతేగాని నాకు విశ్రాంతి ఏమిటి? దేవుని సేవకుని నేను. ఆ సేవకు స్వచ్ఛందంగా సమర్పించుకొని నా జీవితాన్ని ప్రతిష్ఠించుకొని బయలుదేరినటువంటి వ్యక్తిని. నాకేమిటండి, నాకు విశ్రాంతి ఏమిటి అని చెప్పి వారికి ఏదో సర్ది చెప్పి పంపించాడట. కానీ ఆ రాత్రి చాలా మదన పడ్డాడట, చాలా బాధపడ్డాడట, నిద్ర పట్టలేదట. బయటకు వచ్చాడట. అంతా చీకటిమయం. ఇప్పుడు ఆకాశంలో మినుకు మినుకుమంటున్నటువంటి ఆ తారల పలకరింపులు తప్పితే అక్కడ మనుష్య సంచారం కూడాను లేదట. ఆ చీకట్లోనే తచ్చాడుతూ ఒక బండ మీద చేరుకున్నాడట. ప్రక్కనే ఏదో ఒక కాలువ ప్రవహిస్తూ ఉందట. ఆ కాలువలో చెలరేగినటువంటి అలల సవ్వడిలో, ఆ సెలయేటి గలగలలో ఇతని మనస్సు మళ్ళీ కవనం వైపు మళ్ళీ 10 కాలాల పాటు నిలిచేటటువంటి ఒక చక్కటి గీతాన్ని రచించాడు. అది నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. ఎందుకు ఈ చర్మదశలో నిన్ను విడిచిపెట్టి విశ్రాంతి తీసుకోవడం ఏమిటి? నీ దీవెన నా ఆఖరి ఊపిరి, నేను పీల్చే వరకు ఉండవలసినటువంటిది. అప్పుడు నీ దీవెన నాకు కావాలి, మధ్యలో కాదు నాకు. అప్పుడు నేను నీకు లెక్క అప్పచెప్తాను. అప్పుడు భలా నమ్మకమైన మంచి దాసుడా అని అప్పుడు నువ్వు చెప్పాలి. అది నాకు దీవెనకరం. అందాక నేను నిన్ను విడువను దేవా అనేటటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి కీర్తన రచించాడు. మీకేం గుర్తొస్తుంది ఈ మాటలు విన్నాక? యాకోబు గుర్తు రావడం లేదు. యాకోబు జీవితం క్షుణ్ణంగా క్లుప్తంగానైనను మనం తెలుసుకోవడం అవసరం, జ్ఞాపకం చేసుకోవడం కూడా అవసరం. ఎందుకనంటే అతడు ఇంటిని వదిలిపెట్టేసి పారిపోయి ఒక దశలో చరమదశలో చేరుకున్నాక అతడిలో కలిగినటువంటి మార్పుల గురించి మనం ఆలోచించాలి. ముందుగా వేటకు వెళ్ళి మరి పెద్ద కుమారుడు ఏదో వేటాడి తీసుకొచ్చినటువంటి ఆ భోజన పానాదులను బలననేసి ఇసాకు భావించినప్పుడు చర్మంతో ఉన్నటువంటి దుస్తులు ధరించి తండ్రిని మోసం చేస్తాడు. అది అందరూ మనకు తెలిసిన కథ, నేను చెప్పే పని లేదు. అప్పుడు ఇసాకు ఒక మాట అడుగుతాడండి, నాయనా నీ పేరు ఏమిటి? స్వరమేమో ఒక రకంగా ఉంది, నీ చర్మమేమో ఇంకొక రకంగా ఉంది. అంటే నీ దేహానికి నీ స్వరానికి అసలు ఎక్కడా పొంతన లేదు. నీ పేరు ఏమిటి అని. అప్పుడు అతను అబద్ధం ఆడతాడు. నాయనా నా పేరు ఏశావు అని అబద్ధం ఆడతాడు. యాకోబు అని చెప్పడు. అది మీరు మనసులో ఉంచుకోండి. చివరిలో తన స్వదేశానికి తిరిగి వెళ్ళేటప్పుడు భార్య బిడ్డలతో పాటు తాను తిరిగి వెళ్ళేటప్పుడు యబ్బోకు రేవు చేరుకుంటాడు. ఆదికాండం 32వ అధ్యాయం 20 వచనాల నుండి 32 వచనాల వరకు ఒకసారి మీరు చదవండి. ఆ యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లాడు అతనికి ఒక వార్త వినపడుతుంది. తనను మోసం చేసి ఇంటిలో నుండి పారిపోయినటువంటి యాకోబు మరలా వస్తున్నాడు కనుక వాడిని హతపరచాలి అని ఏశావు సైన్యంతో బయలుదేరాడట. ఆ విషయం తెలుసుకున్నటువంటి యాకోబు బెంబేలెత్తిపోయి భయపడిపోయి ఏం చేయాలనో తెలియక దిక్కు తోచక తనకున్నటువంటి ఒక్కొక్కటి వదులుకుంటూ కొన్ని కానుకలుగా పంపిస్తూ చిట్టి చివరికి ఈ యబ్బోకు రేవు దగ్గరికి వస్తాడండి. ఈ యబ్బోకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు తన భార్య బిడ్డలను కూడాను ఆ రేవు దాటించి అవతలకు పంపిస్తాడట. అక్కడ బైబిల్లో ఉన్నటువంటి మాట ఏమిటంటే, అందరిని పంపించిన తర్వాత యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. చూసారా, ఆ ఒంటరితనం దేవునికి చిక్కినటువంటి సమయం. తన జీవితకాలం అంతా కూడాను అసలు దేవుని ప్రమేయం లేకుండానే తిరిగాడుతున్నటువంటి మనిషి ఇతను. మోసం మీద మోసం, అసలు పేరే మోసగాడు. చేసుకుంటూ అడి తిరిగి వచ్చేసిన తర్వాత చివరి దశకు వచ్చేటప్పటికల్లా ఏమనుకుంటాడు, ఇంకా నేను ఎవరిని మోసం చేయలేను. ఆ దశలు దాటిపోయాయి. నేను సంపాదించినదంతా కూడా వ్యర్థమే, దీన్ని త్యజించేసేయాలి, నేను ఒంటరిగా మిగిలిపోవాలి. ఆ ఒంటరితనం దేవుడు ఆశించినటువంటి తనం. అప్పుడు దేవుడు దిగి వచ్చి అతనితో పెనుగులాడాడు. దేవుడు దూత పెనుగులాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ సందర్భంలో
తెల్లవారుతూ ఉంది, ఇంకా నువ్వు సూర్యుని చూడాలి, సూర్యోదయం కలగకముందే నేను వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టు అని దేవుని దూత అన్నప్పుడు యాకోబు అంటాడట, నేను నిన్ను వదిలిపెట్టాను, నేను వెళ్ళనివ్వను, నువ్వు నన్ను దీవించాలి, నువ్వు దీవించే వరకు నేను వెళ్ళను. ఎందుకంటే అప్పటికి భయక్రాంతుడైపోయాడు కదా, గజగజలాడిపోతున్నాడు, ఏ క్షణంలో అన్న వచ్చి మీద పడతాడో చంపేస్తాడో అని. అలాంటి సమయంలో అంటాడనమాట, నువ్వు నన్ను దీవించే వరకు నేను వెళ్ళను. అప్పుడు ఆ దూత అడుగుతుంది, బాబు నీ పేరేమిటి? అప్పుడు చెప్తాడండి అసలైన పేరు, నా పేరు యాకోబు. ప్రథమంగా అతను ఒక సత్యం చెప్పాడు, తన పేరు చెప్పాడు. అప్పుడు దేవుని దూత అంటుందన్నమాట, నీవు దేవుని ముఖాముఖిగా చూసితివి కనుక ఇక నీకు ఆ మోసగాడు అన్న పేరు తీసివేస్తున్నారు. నీవు ఇశ్రాయేలువు, దేవుని ముఖాముఖిగా చూసినటువంటి వాడివి. ఆ ఆధిక్యత అతనికి ప్రసాదించాడు. ఆ సందర్భంలోనే యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు, సమస్తాన్ని త్యజించి నిర్వీర్యుడైపోయినప్పుడు, నిర్వేదంలో కొట్టుకుబిట్టాడినప్పుడు తాను ఒప్పుకున్నటువంటిది ఏమిటంటే, ఈ ఒంటరితనంలో నాకు కావాల్సింది దేవుని తోడ్పాటు, దేవుని దీవెన. అందుకని దేవా నీవు నన్ను దీవించే వరకు నిన్ను నేను విడువను. ఎందుకంటే మాటలు అవే కదా, భావం కూడాను అదే. అవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని దీవెన ముఖ్యం. నేను చివరి వరకు వచ్చినప్పుడు బహుశా మానవమాత్రుడు కనుక కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. పాపం లేదని ఎవడు చెప్పుకుంటాడండి? బైబిల్ కథనం ప్రకారంగా పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. పోతే ఆ పాపపు ఒప్పుకోలు ద్వారా, పాప క్షమాపణను క్రీస్తు ద్వారా పొందినటువంటి వాడిలో ఒక నూతన స్వభావం ఏర్పడుతుంది. అది ముఖ్యం. అందుకనే దేవా ఈ చరమదశలో నీవు నన్ను దీవించు వరకు ఇంకా నిన్ను నేను విడవను. మరణం సంప్రాప్తమైనప్పటికీ కూడాను నేను బాధపడు. ఎందుకనగా ఈ జీవితకాలం అంతా కూడాను నేను నిన్ను నమ్మినప్పటి నుంచి కూడాను, సువార్త ప్రచారకుడిగా ఉన్నప్పటికీ కూడాను, సువార్తలో సంఘ సేవకుడిగా వృద్ధిలోనికి వచ్చినప్పటికీ కూడా, సంఘ స్థాపనలు నేను శ్రమించినప్పుడు కూడా నీవు నాకు తోడుగా ఉండి నువ్వు నన్ను నడిపించావు. నువ్వు ఇచ్చినటువంటి ఈ ప్రతిభ, ప్రజ్ఞ, కవనం, కవిత్వం, శక్తి, సామర్థ్యం ఇవన్నీ కూడా నీ సేవలో నేను విరివిగా వాడుకున్నాను. కానీ ఈ దశలో నాకు కావలసినది నీ దీవెన. నీవు నన్ను దీవించితేనే కానీ లేకపోతే నేను విడవను. ఎవరెన్ని చెప్పినప్పటికీ కూడా తుది శ్వాస వరకు కూడా నేను నీతోనే ఉంటాను, నీలోనే కలిసి ఉంటాను. నేను నన్ను దీవించు మహాప్రభు అని ప్రార్థనాపూర్వకంగా రాసినటువంటి పాట ఇది. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా. నాదు ప్రార్థనలన్నీయు నీవు నీదు కృపచే ఆలకించి, నీదు సరణిని నిలిపి నన్ను నేర్పుదనరగ రక్షించితివి. నిన్ను నేను విడువను దేవా. ఇదండి మన సాహితీ సంపద. సంపద అంటే మరులు, మాణిక్యాలు, పొలాలు, భవంతులు ఇవే కాదు. 10 కాలాల పాటు నిలిచి మనిషిని చేయదట్టి నిద్రాణంగా ఉన్నవాడిలో ఒక జాగృతిని నింపి, బాబు నీ జీవితంలో ఒక పరమార్థం ఉంటుంది, దాన్ని అన్వేషించు, పారమార్థిక జీవితం వైపు నీ మనసును మరల్చి అటువంటి బిడ్డగా నీవు ముందుకు సాగిపోవాలి. అందుకు ఈ సాహితీ సంపద మనకి ఎనలేని సేవ చేస్తుంది. మనల్ని మేలు కొలిపేటటువంటి గీతావళి ఇది. మరి ఇటువంటి మహనీయులను, మహాశక్తి సంపన్నులను, సంఘ కాపరులను, అలాగే కవీశ్వరులను, రచయితలను దేవుడు మనకు అనుగ్రహించినందుకు సర్వదా దేవునికి కృతజ్ఞులు. మనం సర్వావస్థలయందు సర్వకాలాలు కూడాను మనతో ఉండి దేవుడు మనల్ని ముందుకు నడిపించేటప్పుడు ఇటువంటి వారి ద్వారా మనం ఎంతగానో లాభం పొందుతూ ఉన్నాం. పులిపాక జగన్నాథం గారు ధన్యజీవి. వారు ఏర్పాటు చేసిన సంఘాలు ఈనాటికి కూడా విరాజిల్లుతున్నాయి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచి ఉన్నాయి. వారి పాటలు ప్రతి వారి గుండెల్లో కాపురం చేస్తున్నాయి అని సగర్వంగా చెప్పుకోదగినటువంటి సాహితీ ప్రియులు వారు. వారి నిమిత్తం దేవునికి వందనాలు చెల్లించాలి.
మరోసారి మనం కలుసుకున్నప్పుడు తదితర కవీశ్వరుల గురించి, వారు రచించినటువంటి కీర్తనల గురించి, వారి జీవిత విశేషాల గురించి మళ్ళా మనం తెలుసుకుందాం. అందాక ప్రార్థించమని మనవి. సెలవు.